స్టూడెంట్స్‌కి బాగా మంచి ర్యాంకులు రావాలంటే బాగా చదవాలి. బాగా చదవాలంటే ఫస్టు చదవాలి అనే మూడ్ ఉండాలి కదా! ఆ మూడ్ ఎలా వస్తుంది? ఓకే. మూడ్ బావుంటేనే మనం ఏ పనైనా చేయగలుగుతాం కదా! ఇప్పుడు చాలా ఇళ్లల్లో చూస్తుంటాం. మనం ఏదైనా అడిగితే నా మూడ్ బాలేదు ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకు అంటారు అట్లాగా. కానీ మీ పిల్లలు గానీ ఇదే విధంగా మూడ్‌లో లేకుండా చిరుబుర్రులాడుకుంటూ ఉంటున్నారా? ఉంటున్నారు అంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళ బాడీలో సెరటోనిన్ అనే కెమికల్ తయారవ్వట్లేదు అని అర్థం. ఈ సెరటోనిన్ అనే కెమికల్ ఏం చేస్తుందంటే మన మూడ్స్ని సెట్ చేస్తుంది. కానీ చాలా విచిత్రం ఏంటంటే ఈ సెరటోనిన్ అనే ఈ కెమికల్ బ్రెయిన్లో తయారయ్యేది ఓన్లీ 10%. 90% మన గట్లో తయారవుతుంది. అంటే స్టమక్ తర్వాత ఇంటెస్టైన్స్ ఉన్నాయి కదా, దీంట్లో తయారవుతుంది అన్నమాట. ఇది ఎట్లా తయారవుతుంది? ఇక్కడ మనం తినే ఫుడ్స్ బట్టి ఇది తయారవుతుంది. ఓకే, ఇటువంటి ఫుడ్స్ చెప్తాను. ఈ ఫుడ్స్ కనుక మనం రెగ్యులర్గా తింటుంటే, మనం కానీ పిల్లలు స్టూడెంట్స్ తింటూ ఉంటే వాళ్ళకి మూడ్ స్వింగ్స్ రాకుండా ఎప్పుడు హ్యాపీ మూడ్లో ఉంటారు, చదవటానికి రెడీగా ఉంటారు, ఆ ఎనర్జీ ఉంటుంది వాళ్ళకి. ఓకే, ఇటువంటివి ఏమేమిటి అంటే ఫస్ట్ ఆల్ లీఫీ వెజిటబుల్స్, డార్క్ లీఫీ వెజిటబుల్స్ ఉంటారుగా, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అవన్నీ కూడా, ఓట్స్, నట్స్, పాలు, పెరుగు, చీజ్, కోడిగుడ్డు, నట్స్, సీడ్స్. ఇంకా ఫ్రూట్స్లోకి వస్తే బనానా, పైనాపిల్ అండ్ ఆల్ బెర్రీస్ అన్నీ, బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ అని అవన్నీ కూడా. ఇంకా క్యాలీఫ్లవర్. ఇటువంటి ఫుడ్స్ కనుక తీసుకుంటూ ఉంటే గట్లో 90% సెరటోనిన్ బాగా తయారవుతుంది. సెరటోనిన్ తయారైతే మన మూడ్ బాగుంటుంది. మూడ్ బాగుంటే చదవడానికి బాగుంటుంది, మెమరీ బాగుంటుంది. ఓకే, అన్నీ బాగుంటాయి. సో ఇటువంటి ఫుడ్స్ని అలవాటు చేస్తాం. మొట్టమొదట ఈ ఫుడ్స్ అన్నీ కూడా ఫాలో చేయాలి. మెయిన్గా సోషల్ బిహేవియర్ బాగుంటుంది. వాళ్ళు ఎక్కడో ఒక ఫంక్షన్కి వెళ్ళాలన్నా, ఏ పని చేయాలన్నా సోషల్ బిహేవియర్ ఫస్ట్ మూడు ఉండాలి కదా మనకి, ఏం చేయాలన్నా కూడా అది. సో హ్యాపీగా ఉంటారు.